అందరికీ నమస్తే. చేతనాస్ కిచెన్కి స్వాగతం. ఈ సమ్మర్లో అందరూ ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేను కస్టర్డ్ ఐస్ క్రీమ్ని తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకోండి. మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేస్తుంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. తర్వాత 1/2 కప్పు చక్కెరను వేసుకోండి. చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను ఇందులో వేస్తూ కలుపుకోండి. ఇది ఉండలు కట్టకుండా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి కస్టర్డ్ పాలు అనేటివి దగ్గర పడుతున్నాయి కదా, ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతూ చల్లార పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ని మూత టైట్గా ఉండే ఏదైనా బౌల్లోకి వేసుకోవాలి. స్టీల్ లేకుంటే ప్లాస్టిక్ బౌల్లో కూడా వేసుకుని మూత టైట్గా ఉంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కంటైనర్లు వేసుకుని మూత పెట్టుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ని ఈ విధంగా తీసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు మనము పాల మీద మీగడ 2-3 డేస్ నుంచి తీసిన పాల మీద మీగడ కానీ లేకుంటే ఫ్రెష్ క్రీమ్ కానీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ని తిరిగి మళ్ళీ కంటైనర్లలో వేసేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ మీద చిన్నగా చాప్ చేసుకున్న నట్స్ వేసుకోండి. ఈ నట్స్ మధ్యలో తగులుతూ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఐస్ క్రీమ్లో నట్స్ అన్నిటినీ కలిపి మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మార్నింగ్ అంతా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. 12 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదా, మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఒకవేళ గట్టిగా ఉంటే కన్నా కొద్దిసేపు పక్కన పెట్టుకోండి, తర్వాత సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను కదా, సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.